వెల్కమ్ టు పక్కా లోకల్ ఆంధ్ర. డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా డోన్లో డోన్ సిఐ రాకేష్ డ్రైవర్ హోంగార్డ్ అయిన శివ తీవ్ర హల్చల్ సృష్టించారు. పాత ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో చాకలి లింగమ్మ, ప్రభాకర్ భార్య మమతలపై అతడు గొడ్డలితో దాడికి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. 8 సంవత్సరాల క్రితం లింగమ్మకు ఇచ్చిన ₹1,00,000 ఒకేసారి చెల్లించాలంటూ శివ ఒత్తిడి తెచ్చాడు. తాము నెల క్రమం తప్పకుండా వడ్డీ కడుతున్నామని, ఒకేసారి అంత మొత్తం ఇవ్వలేమని చెప్పడంతో ఆగ్రహానికి గురైన హోంగార్డ్ గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలను బాధితులు సోషల్ మీడియాలో వైరల్ గా చేశారు. అయితే పోలీసులు ఈ ఘటనపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని, గొడ్డలితో దాడికి యత్నించిన హోంగార్డు శివపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితురాలు మమత డిమాండ్ చేస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని హౌసింగ్ గోడౌన్ లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోడౌన్ నుంచి దాదాపు ₹1.75 కోట్ల విలువైన 268.13 మెట్రిక్ టన్నుల స్టీల్ చోరీకి గురైన వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విజిలెన్స్ SE కృష్ణయ్య, DE చంద్రశేఖర్ రాజు, హౌసింగ్ PD రాజారత్నంల ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో స్టీల్ నిల్వలు, రికార్డులు, అలాగే స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంత పెద్ద మొత్తంలో స్టీల్ మాయమవడం హౌసింగ్ శాఖలో భద్రతా లోపాలను, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ భారీ చోరీకి గల పూర్తి వివరాలు, దీని వెనుక ఉన్న బాధ్యుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్ రాజు. నేను విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ వింగ్ హెడ్ ఆఫీస్ విజయవాడలో వర్క్ చేస్తుంటాను. MD గారి ఆదేశాల ప్రకారం మా SE సూపరింటెండెంట్ ఇంజనీర్ M కృష్ణయ్య గారు, నేను DEP చంద్రశేఖర్ రాజు ఇద్దరం ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ SE గారు ఆన్ ద వేలో ఉన్నారు. ఈ లోపల మీరు ఇన్స్పెక్ట్ చేసి అసలు ఎంత ఉందో వెరిఫై చేయండి అని చెప్పి అన్నారు. ఆ ఉద్దేశం ప్రకారం ఈరోజు రావడం జరిగింది. ఈరోజు స్టాక్ బార్లు వైజ్ వెరిఫై చేయడం జరిగింది. అందులో కానీ ఇక్కడ వచ్చాయంటే 2.25 టన్స్ మాత్రమే ఉంది. 270.88 టన్స్ ఉండాల్సిన స్టీలు 268 టన్నులు షార్టేజ్ ఉంది. ఇది ఆల్రెడీ మనకు PD గారు ఇంతకుముందు ఐడెంటిఫై చేసి మాకు హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ వన్స్ అగైన్ అసలు ఏం జరిగింది అనే ఉద్దేశంతో MD గారు ఆదేశాల ప్రకారం ఈరోజు రావడం జరిగింది. మా డీటెయిల్ రిపోర్ట్ SC గారు వచ్చిన తర్వాత అందరి దగ్గర, ఈ అమ్మాయిల దగ్గర, ఇక్కడ ఉండే పనిచేసిన DEల దగ్గర కానీ, వర్క్ ఇన్స్పెక్టర్లు అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని రికార్డ్ చేసి డీటెయిల్ రిపోర్టు MD గారికి ఫర్దర్ యాక్షన్ కోసం MD గారికి సమర్పించడం జరుగుతుంది. ఛానల్ నమస్కారం అండి. నేను PD హౌసింగ్. గత సెప్టెంబర్ 4వ తారీఖున నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అన్ని గోడౌన్స్, స్టేట్లో అన్ని గోడౌన్స్ని ఒకసారి జిల్లా ఆఫీసర్లు కూడా వెరిఫై చేయమని చెప్పినప్పుడు నేను సెప్టెంబర్ 4వ తారీఖున వెరిఫికేషన్కి వచ్చినాను. వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ స్టీలు మొత్తం ఉంది. దాంట్లో నేను రికార్డులో కూడా రాసేసి వెళ్ళిపోయాను. దాని తర్వాత దానికంటే ఒక నెల ముందు విజిలెన్స్ అధికారులు కూడా ఇక్కడ వచ్చి స్టీలు ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేశారు. సెప్టెంబర్లో నేను ఇన్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మనకు ఫిబ్రవరిలో అతను ఒక 3 టన్నులు ఎవరికో కొత్తపల్లికి అక్కడికి ఇచ్చిన తర్వాత దాని తర్వాత నుంచి మళ్ళీ ఎవరు వెరిఫై చేయలేదు గోడౌన్స్. ఇప్పుడు మాకు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనము హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపాలి కాబట్టి ఒక్కొక్క ఈకి ఒక్కొక్క ప్లేస్ ఎంట్రెస్ట్ చేసినాము. ఆ విధంగా రాజంపేట ఈకి ఈ గోడౌన్స్, పొద్దుటూరు గోడౌన్స్ అన్ని చూడడానికి ఆయనకి ఎంట్రెస్ట్ చేసినప్పుడు ఆయన వచ్చి 6వ తారీఖున ఇక్కడికి వచ్చి ఈ గోడౌన్ కీస్ ఒకటి ఓపెన్ కాకపోవడం వల్ల అది వచ్చి నాకు డౌట్ సస్పెక్ట్ చేసినాడు. సార్ ఈ లాక్స్ ఓపెన్ అవ్వట్లేదు. నమస్కారం అండి. నేను PD. ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లి కూతుళ్ల జంట హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా SP ప్రశాంత్ శివకిషోర్ మీడియాకు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన వెంకటలక్ష్మి, ఆమె తల్లి ఆంధోబాయిలను వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు తెలిపారు. మృతులకు దగ్గరి బంధువైన శిరీష అనే మహిళే ఈ దారుణానికి ఒడిగట్టిందని SP పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా హత్య ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలనే అంశాలను తెలుసుకుని ఈ నేరానికి పాల్పడినట్లు SP వివరించారు. ఈ పొనమాల శిరీష 32 ఏజ్, ఈమెది అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక ఎన్నో రోజుల నుంచి పరిచయం. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, లేకపోతే ఆమె చేసే పనుల మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆమె కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి ఈమెకి పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్ కూడా భర్త దగ్గరికి రానిపోకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చెప్పుడు మాటల వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది.
అంతేకాకుండా ఈ మృతురాలు కూడా ఈమెకి 1 లక్ష రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఆమెకు ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రీ ప్రసాద్ అలియాస్ బన్ను, వీడి ఏజ్ 22, తాడేపల్లిగూడెం. 3 ఆశు దుర్గా 29, ఈమె కూడా అనంతపల్లి గ్రామానికి చెందింది. వీళ్ళిద్దరి సహకారం తీసుకొని వాళ్ళిద్దరికి మంచి మాటలు చెప్పి బయటకు పోతాం, మందు తాగుతామని చెప్పి వీళ్ళని ఏలూరు నుంచి రప్పించుకొని అక్కడి నుంచి కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి ముందు నుంచే ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఈ థాట్ ఆమెకి ఒక 2 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటుంది. ఎలా చంపాలి, ఎలా చేయాలి, వీళ్ళని ఎలా అడ్డు తొలగించాలి, వీళ్ళ మీద కక్ష ఎలా తీర్చుకోవాలని చెప్పి అంత కోల్డ్ ప్లానింగ్ చేసి ఈ లేడీ వీళ్ళందరూ సహకారం తీసుకొని వాళ్ళని ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం డిస్టెబిలైజ్ చేయడం కోసం ముందుగానే ప్లాన్ చేసుకొని మందు అది తెప్పించుకొని దాంట్లో కొన్ని గుళికలు కలిపింది. ఆ గుళికలతోటి ఫస్ట్ చంపాలని ఒక ప్రయత్నం, కానీ ఆ గుళికలతోటి వాళ్ళు కొంచెం స్లో అయిపోయారు, కొంచెం ఫిజికల్గా ఇన్యాక్టివ్ అయిపోయారు. కానీ పూర్తిగా చావకపోవడంతో బ్లేడ్ తోటి ఫస్ట్ కట్ చేసి దాని తర్వాత అతి దారుణంగా దగ్గరలో ఉన్న బండ తీసుకొని బండతోటి తల మీద కొట్టేసి తర్వాత ఆ సీన్ని కూడా ఏదో వేరే వ్యక్తులు ఏదో చేసి చంపుంటారు అన్న నెపం కలిగించడానికి అక్కడ కొంచెం కాండోమ్ ప్యాకెట్స్ ఇట్లాంటి ఎవిడెన్స్ కూడా ప్లాన్ చేసింది. ఈ తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. ఫాక్స్కాన్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెరిగిన నిరుద్యోగాన్ని అరికట్టేందుకు ఏటా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తామని, త్వరలోనే చంద్రగిరికి ఐటీ కంపెనీలు కూడా రానున్నాయని చెప్పారు. ఎంపిక యువతకు నియామక పత్రాలు అందజేసిన ఆయన ఆత్మవిశ్వాసంతో పనిచేసి కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మీకు తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందైతే మేము ఏ విధంగా 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నామో దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆల్మోస్ట్ ఆల్ జాబ్ మేళా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 2 సార్లు పెట్టడం జరిగింది. 2 సార్లు 900 నుంచి 950 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక మనకి ఐఫోన్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ సంబంధించిన కంపెనీ అయినటువంటి ఫాక్స్కాన్ కంపెనీ ద్వారా కూడా ప్రతినిధులు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఈరోజు రావడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈరోజు 200 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 19,000 నుంచి 22,000 వరకు ఉద్యోగాలు ఇస్తున్నారు. వీళ్ళు కానీ అయినాక వాళ్ళకి ఎవరైతే మహిళా సోదరుమణులు ఉంటారో వాళ్ళకి అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ఫ్రీగా ఇస్తారు. లేదా సోదరులు అయితే ఆ 50 కిలోమీటర్ రేడియేషన్లో ఉన్న చోట ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫుడ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికి కూడా ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పించిన ఫాక్స్కాన్ కంపెనీ 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ. అది గత ప్రభుత్వంలో మన రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్కి రావాల్సిన కంపెనీ. అది సెస్లో ఆ రోజు ఐటీ శాఖ మంత్రి గారు కూడా చేయడం జరిగింది. కానీ గత పాలకులు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారిని ఇబ్బంది పెట్టిన వెంటనే పక్క రాష్ట్రాలకు అయినటువంటి తమిళనాడుకి కర్ణాటక వెళ్ళడం జరిగింది. వాళ్ళే కానీ ఈ రోజు నుండి ఇక్కడ మన రేణిగుంటలో సరౌండింగ్ ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, మన నగిరి ఉండొచ్చు, కాళహస్తి ఉండొచ్చు, సత్యవేడు ఉండొచ్చు, ఇట్లా ఉన్నటువంటి యువత సుమారు 10,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చి పొజిషన్ అది లేదు ఈరోజు. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేసి వచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి ఇచ్చిన దానికి ఆ సంస్థ ప్రతినిధులకు సతీష్ గారికి, రాజేష్ గారికి, మన మీడియా సోదరులందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. నేను ఫాక్స్కాన్లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నేను యాక్చువల్లీ చంద్రగిరి నియోజకవర్గ వాస్తవ్యుడిని. నేను పుట్టి పెరిగిందంతా కూడా చంద్రగిరి. నాకు నాని అన్న గారు నేను అప్రోచ్ అయినప్పుడు ఇట్లా జాబ్ మేళా అనేసి నాని అన్న గారు వెంటనే స్పందించి మా యువతకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజల యువతకి జాబ్ ఆపర్చునిటీస్ కలిగించాలని మేము అదే పనిగా బెంగళూరు నుంచి మేము నిన్న వచ్చాము. నిన్నటి నుంచి మాకు నాని అన్న గారు వసతి సౌకర్యాలు అన్నీ కల్పించి మమ్మల్ని అప్రోచ్ చేసుకొని నీట్గా
మీకు ఏమేమి కావాలని అన్ని దగ్గర నుండి చూసుకుంటూ యువతకి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ రావాలని ఎంకరేజ్మెంట్ చేస్తూ మమ్మల్ని కొద్దిగా బూస్టప్ ఇచ్చి మాకు ఇట్లా యువతకి అంతా అప్రోచ్ చేసి ఇస్తున్నామండి. ఫాక్స్కాన్ అనేది ఇది 50 years ఓల్డ్ కంపెనీ అండి. ఇది సో చాలా పెద్ద ఇండస్ట్రీ, ఇది మల్టీనేషనల్ కంపెనీ. ఇక్కడ వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ కెరీర్ కూడా చాలా అప్ అండ్ గ్రో అవుతుంది. సో నా విన్నపం ఏమంటే చుట్టుపక్కల ఉన్న చదరగి నియోజకవర్గంలో యూత్ అంతా వచ్చి ఈ ఫాక్స్కాన్ జాబ్ మేళాకి అటెండ్ అయ్యి వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాణ్యానికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 63 ఏళ్ల నాటి చెత్త సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం డంపింగ్ యార్డులో సుమారు 13 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న చెత్త శుద్ధి, వ్యర్థాల నిర్వహణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. 1963లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను శాస్త్రీయ పద్ధతిలో ఎరువుగా మారుస్తున్నామని, ఇప్పటికే 40,000 టన్నుల పనులను పూర్తయ్యాయని చెప్పారు. అయితే సీఎం చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణల సహకారంతో 13 కోట్ల రూపాయలతో ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్లు, మలినాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి రాయదుర్గాన్ని సంపూర్ణ పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇక్కడ ఉంటుంది ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన 1,00,000 టన్నుల వారసత్వ చెత్తని పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభం చేశాం. ఇప్పటికి దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చాం. మరో 60,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇంకా ఎరువుగా మారాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎరువుగా మార్చే పని పూర్తవుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 63 సంవత్సరాలు, 1963లో రాయదుర్గం మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పేరుకుపోయిన చెత్తను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు శుభ్రం చేస్తూ ఉండడం చాలా సంతోషదాయకం. దాదాపు 8 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేస్తాం. అట్లాగే మనం ఇక్కడ చూస్తున్నది పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్లలో పేరుకుపోయిన మలినాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ శుభ్రపరిచే యూనిట్. దీని పక్కన తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తీసుకొచ్చి వాటిని శుభ్రం చేసే వ్యవస్థను మరో 3 కోట్లతో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే ఇదొక 2 కోట్లు, అదొక 3 కోట్లు, అదొక 8 కోట్లు, మొత్తం 13 కోట్ల రూపాయలు పట్టణంలో చెత్తను తొలగించడానికి భవిష్యత్తులో ఏర్పడినప్పటి నుంచి నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఇవాళ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా నగర్ ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. పట్టణంలో పేరుకుపోయిన చెత్త కుప్పలను పూర్తి స్థాయిలో తొలగించడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రులు, హోటళ్లు, అపార్ట్మెంట్ల వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లు, తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిలిపివేసి పర్యావరణ రహిత ప్రత్యామ్నాయాలను వాడాలని పిలుపునిచ్చారు. మూత పెట్టయ్యా, దాని మీద ఈగలు, దోమలు
స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర. నంద్యాల పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఎక్కడెక్కడ గార్బేజ్ హీప్స్ ఉన్నాయి, లేదు అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్, అది హాస్పిటల్స్ కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అంటే ప్రతిరోజు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఎక్కువ చెత్త జనరేట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ నుంచి ఎక్కువగా వచ్చిన చెత్తని కంపోస్ట్ ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్తగా వాళ్ళు డివైడ్ చేయాలి. వాళ్ళు కంపోస్టింగ్ చేసుకోవడానికి మేము వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము. లేనప్పుడు మున్సిపాలిటీకి మనకి బయోడైజెస్టర్ ఉంది కాబట్టి అక్కడికి అందించేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా ప్రతి వారం శనివారం ఒక్కొక్క థీమ్ తీసుకున్నాము. ఈ వారం థీమ్ చూస్తే బల్క్ వేస్ట్ జనరేటర్స్ కి అవేర్నెస్ కల్పించడం. అందుకనే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ప్రాంతాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ప్రతి షాప్ కి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నే వాడాలి అని చెప్పి, అలాగే కవర్స్ కూడా వాటినే ఎక్కువగా మనకి మొక్కజొన్నతో మన ప్రాంతంలో తయారవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అందరికి కూడా అడ్వైజరీ నోట్ ఇచ్చాం మనం. మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం, తడి చెత్త పొడి చెత్తగా డివైడ్ చేయడం, ప్రాపర్ గా మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం, స్వచ్ఛ నంద్యాలకి వాళ్ళు సహకరించడం. నంద్యాల పట్టణం విజిబుల్ క్లెన్లీనెస్ ఎవరన్నా చూడగానే చాలా ఆహ్లాదకరంగా కనిపించేటట్టు తీర్చిదిద్దాలి అంటే ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఉంది అని తెలియజేసే ప్రయత్నమే ఈ రోజు. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా తీసుకువెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నంద్యాల కడప జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర కలకలం రేపుతున్న బెదిరింపు లేఖల వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ తో పాటు చంద్ర అనే వ్యక్తులను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు లేఖలను ఆయన ప్రేమ లేఖలుగా అభివర్ణించారు. ఈ లేఖలు రాసింది, దీనిపై ఫిర్యాదు చేసింది ఇద్దరు టీడీపీ వారేనని ఆరోపించారు. గతంలో ఎస్ఎస్ మాల్ ఘటనలో టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రొద్దుటూరులో హింస పెరగడానికి టీడీపీ నేతల శైలే కారణమన్న రాచమల్లు శాంతి కాముకుడిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 20 రోజులు కాలే ప్రొద్దుటూరు పేరు ఏడ చూసినా టీవీలలో మారుమోగిపోయా. కారణం రాళ్లతో దాడులు, పూలతో కొత్తగా పెళ్ళైన తర్వాత మొగుడు పిల్లానికి పూల చెండులు ఆట ఆడించినట్టు రాళ్లతో దాడులు చేసుకున్నారు. రాళ్లతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇరువురు నాయకులు. దానికంటే ముందు గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద పెద్ద బండరాళ్లతో మా పైన దాడి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, మా జీపుల పైన దాడి చేసింది. ఇప్పుడు మళ్ళా ప్రవీణు ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నంలో పోయే ప్రయత్నంలో తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర మీరు ఇంటి మీదకి పోతే రాళ్ళు రువ్వుకున్నారు. అది ముగిసి 15 రోజులు కాలే, అంతలేకే మళ్ళా ఒక లేఖ, ప్రేమలేఖ రాసినాడు. ఎవరు రాసినారో మరి చెప్పాలా, పోలీసు వాళ్ళే చెప్పాలా. నిన్ను చంపుతామని చెప్పి బెదిరిస్తూ ప్రేమలేఖ. ఈ లేఖ ఎవరికి రాసినారంటే పర్లపాడులో చంద్ర అనే ఒక అబ్బాయి. పర్లపాడులో చంద్ర ఆర్టీఏ యాక్ట్ పెట్టినాడు. ఆ పిల్లోడు శనిగల కొనుగోలులో మార్కెట్ యార్డ్ జరుగుతాన్న అవకతవకలు, విపరీతమైనటువంటి అవినీతికి సంబంధించి ఆర్టీఏ యాక్ట్ ద్వారా నాకు సమాచారాన్ని ఇవ్వండి లేఖ పెట్టినాడు. ఎవరు? పర్లపాడులో చంద్ర అనే పిల్లోడు. ఆ పిల్లోడికి రాసినారు ఈ ప్రేమలేఖ. ప్రవీణ్కో ప్రేమలేఖ రాసినారు, ఈ పిల్లోనికో ప్రేమలేఖ రాసినారు నిన్ను చంపుతామని. నేను అడుగుతా ఉన్నా పోలీస్ అధికారులను, ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళిద్దరూ బాహాటంగా పట్టపగులే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూరగాయల మార్కెట్ దగ్గర, అంటే కొన్ని వందల మంది ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు కూరగాయల కోసం వచ్చే చోట మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడవాళ్లు, పురుషులు, రకరకాలు ఊరంతా అడిగి వస్తుంది, కొన్ని వందల మంది. అట్లాంటి చోట పట్టపగలే బహిరంగంగా అటుపక్క 100 మంది, ఇటుపక్క కొన్ని 100 మంది కలిసి పెద్ద పెద్ద రాళ్లతో దాడులు చేసుకుంటా ఉంటే ప్రజలకు అసౌకర్య మాట దేవుడు ఎరుగు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే తగలకూడని వ్యక్తికి తగలకూడని చోట రాయి తగిలి మరణిస్తే వారి భార్యకు పిల్లలకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా, పోలీసు వాళ్ళు చెప్తారా? ఒక నెల కాలే.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గన్నవరం నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. విమానంలో ప్రయాణించాల్సిన వారిలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన అధికారులు విమాన సర్వీసును నిలిపివేయడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు విమానాశ్రయ అధికారులు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించి అతివేగంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా గులించింది. రహదారి ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జీపీఎస్ ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను ముమ్మరంగా అమలు చేస్తున్నట్లు ఆర్డీఓ అధికారులు తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బస్సుల వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత 80 కిలోమీటర్ల వేగ పరిమితి దాటిన వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు బస్సు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా పట్టుకుని చర్యలు తీసుకున్నట్లు ఆర్డీఓ మురళీకృష్ణ వెల్లడించారు. రోడ్డు భద్రత విషయంలో రాజీ పడేది లేదని, డ్రైవర్లు ఖచ్చితంగా వేగ నియంత్రణ పాటించాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో గతంలో కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల ప్రమాదాలు చాలా జరిగి ఉన్నాయి. ఆ ప్రమాదాల నేపథ్యంలో వాటిని తగ్గించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి అనుసరణీయం మార్గాల ప్రకారం వినూత్న విధానాలు అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క జీపీఎస్ని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనకు అంటే వాహనము చలనము, గమనము, దాని స్థితిగతులు వాటినన్నింటిని కూడా గమనించి మనకు పంపడం జరుగుతూ ఉంది. ఇవి ఎస్టీఏ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ విజయవాడ నుండి ఈ కన్సర్న్ అథారిటీకి అంటే తిరుపతి రవాణా శాఖ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం కావచ్చు, అనేక ప్రాంతాల రవాణా శాఖ అధికారులకి ఈ సమాచారం అందిన వెంటనే మోటార్ వాహన తనిఖీ అధికారులను ఆదేశించి తక్షణం అతివేగంగా వెళ్తున్న ఆ వాహనాలని గుర్తించి వాటిని స్వాధీనపరచుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఏఏఎస్ 140 నిబంధనల ప్రకారం ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ జీపీఎస్, విఎల్టీడీ అనే తప్పనిసరి అని మేము గమనించి విధిగా ఈ వాహనాలని ఏటీఎస్ ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్ దగ్గర తీసుకెళ్లి స్పీడ్ టెస్ట్ చేయించి మళ్ళా కూడా ఆ యొక్క జీపీఎస్ ట్యాంపర్ అయిందా లేదా గమనించి ఆ వాహనాలను స్వాధీనపరచుకుంటున్నాము. రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. జగ్గైపేట నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు గొల్లపూడి ప్రాంతానికి చేరుకోగానే ఇంజన్ క్యాబిన్ నుండి పొగలు, మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ త్వరితగతిన కిందకు దించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా యువతను, డ్వాక్రా సంఘాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రావులపాలెంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన 1.52 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 703 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎంఎస్ఎంఈ బ్యాంకు లింకేజ్ ట్రైకార్ ద్వారా మంజూరైన 111 కోట్ల 19 లక్షల విలువైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఏడాది ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఈ అవకాశాన్ని యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇవి పక్కా లోకల్ ఆంధ్ర అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.